మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీలలో భాగంగా డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చౌటుప్పల్ క్రీడా మైదానంలో శనివారం 4వ రోజు జరిగిన క్రికెట్ పోటీలలో ఉదయం 9 గంటల సమయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ సూర్యాపేట తలపడ్డారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో భాగంగా డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చౌటుప్పల్ క్రీడా మైదానంలో శనివారం 4వ రోజు జరిగిన క్రికెట్ పోటీలలో ఉదయం 9 గంటల సమయంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ సూర్యాపేట తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి సంజయ్ బౌలింగ్లో 3 వికెట్లు తీసి 32 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జరిగిన రెండవ మ్యాచ్లో జాగృతి డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అదేవిధంగా అత్యుత్తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించి లోకేష్ బౌలింగ్లో 4వ వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తదుపరి జరిగిన 3వ మ్యాచ్ 2:30 గంటలకు మొదలవగా కేఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, కోదాడ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట తలపడ్డాయి. ఈ మ్యాచ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో అఖిల్ 3వ వికెట్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలుపొందాడు. అనంతరం ప్రొఫెసర్ ఆకుల రవి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలో గెలుపు ఓటముల నుండి పొందిన అనుభవాన్ని జీవితానికి అన్వయించుకోవాలి అని తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి యూనివర్సిటీ నుంచి అబ్జర్వర్గా ఈ మ్యాచ్ని పర్యవేక్షించడానికి వచ్చి ఉన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎంఎంఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ కుమార్ సాహు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ దిలీప్ కుమార్, ఫ్యాకల్టీ మెంబర్స్ జయప్రసాదరావు, విజయరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.